వెల్కమ్ టు ది పాయింట్. నేను మీ సతీష్. కూటమికి షాక్ ఇచ్చిన మాజీ ఐపీఎస్ ఏబీవీ. మైనింగ్లో చేతులు మాత్రమే మారాయా? జగన్ కంపెనీలే ఇప్పుడు టీడీపీ కంపెనీలా? 19,000 కోట్ల లెక్కలు ఎక్కడ? తెల్ల కాగితంపై ఎవరు ఏం రాశారు? గనుల్లో కొత్త దొరలు ఎవరు? ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారింది, పాలకులు మారారు, వ్యవస్థలను ప్రక్షాళన చేస్తున్నామని ప్రకటనలు వచ్చాయి. కానీ ఆంధ్రప్రదేశ్ నేలను తొలిచి 1,000 కోట్ల ఆదాయాన్ని పిండుకునే అత్యంత కీలకమైన మైనింగ్ రంగానికి సంబంధించి పరిస్థితులు ఏమైనా మారాయా? ఒకప్పుడు వైసీపీ మైనింగ్ కంపెనీలు అంటూ తీవ్ర ఆరోపణలు చేసిన నాయకులే ఇప్పుడు నారా లోకేష్ మైనింగ్ కంపెనీలు లేదా టీడీపీ మైనింగ్ కంపెనీలు అంటూ పలికేలా పరిస్థితులు రూపాంతరం చెందాయా? ఇది ప్రతిపక్షాలు ఓర్వలేక అసూయతో చేస్తున్న ఆరోపణ కాదు. గతంలో ఐపీఎస్ అధికారిగా, ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసి రాష్ట్రంలో అత్యంత సున్నితమైన రహస్యమైన సమాచారాలన్నింటిపైన పూర్తి పట్టు సాధించిన మాజీ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వర్ సంధించిన సంచలన సవాల్. పాదయాత్రలో నారా లోకేష్ ఇచ్చిన తెల్ల కాగితం హామీ ఏమైంది? ప్రైవేట్ కాంట్రాక్టర్ల పెత్తనాన్ని రద్దు చేస్తామని చెప్పి ఇప్పుడు మళ్ళీ అదే సిండికేట్లకు దోచిపెడుతున్నారా? ఒకవైపు గత వైసీపీ హయాంలో 19,137 కోట్ల మైనింగ్ నష్టం జరిగిందని అసెంబ్లీ వేదికగా మంత్రులు గీంకరిస్తుంటే, మరోవైపు ఇవే మైనింగ్ గనుల్లో పాత కంపెనీల స్థానంలో కొత్త పేర్లు చేరాయంటూ ఏబీవీ పేల్చిన బాంబు ఇప్పుడు అమరావతి రాజధాని వర్గాల్లో నభూతో నా భవిష్యత్ అనేలా ప్రకంపనలు సృష్టిస్తోంది. అసలు ఏబీ వెంకటేశ్వరరావు బయటపెట్టిన నిజాలేంటి? మైనింగ్ రాయల్టీల వెనుక జరుగుతున్న అసలు మాఫియా కథేంటి? ఇప్పుడు వివరంగా చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో ఖనిజ సంపద తవ్వకం ఎప్పుడూ ఒక వివాదమే. భూమి పొరల్లో ఉన్న గ్రానైట్, ఇసుక, లెహ్మాన్ బయటకు వస్తున్నాయో లేదో కానీ ఆ ఖనిజాల వెనుక ఉన్న 1,000 కోట్ల నల్లధనం లెక్కలు మాత్రం తరచూ రాజకీయ అగ్నిగుండాలని రగిలిస్తూనే ఉన్నాయి. ఇటీవల మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు ఏపీ కూటమి ప్రభుత్వానికి కోలుకొల్లని దెబ్బనే చెప్పాలి. ప్రభుత్వం మారిన తర్వాత రాష్ట్రాన్ని అవినీతి రహితంగా మారుస్తామని, ప్రతి వ్యవస్థలోనూ పారదర్శకత తీసుకొస్తామని హామీలు గుప్పించారు. కానీ క్షేత్రస్థాయిలో మైనింగ్ రంగానికి వచ్చేసరికి మాత్రం అవినీతి, దౌర్జన్యాలు, గూండాయిజం, అక్రమ వసూళ్లు పైసా తేడా లేకుండా యథాతథంగా సాగుతున్నాయని ఏబీవీ ఆరోపించడం ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్లో షాక్కు గురిచేసింది. గత ప్రభుత్వంలో ఏ కంపెనీలు అయితే గనులను శాసించాయో ఇప్పుడు కూడా అవే వ్యవస్థలు, అవే కంపెనీలు పేరు మార్చుకుని రంగంలోకి దిగాయన్నది ఆయన చేస్తున్న ప్రధాన అభియోగం. జగన్ మైనింగ్ కంపెనీల స్థానంలో ఇప్పుడు లోకేష్ కంపెనీలు లేదా టీడీపీ కూటమి నాయకుల కంపెనీలని విమర్శించాల్సి రావడం కంటే ఘోరం మరొకటి ఉండదని ఏబీవీ వ్యాఖ్యానించడం వెనుకున్న అసలు మిస్టరీ ఏంటనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. పాదయాత్ర సమయంలో నాటి యువనేత, నేటి మంత్రి నారా లోకేష్ ప్రజలకు, పారిశ్రామికవేత్తలకు ఇచ్చిన ప్రామిస్ ఏబీ వెంకటేశ్వరరావు ఈ సందర్భంగా రివైండ్ చేశారు. మీకు ఎలాంటి విధానం కావాలో చెప్పండి, ఖాళీ తెల్ల కాగితం ఇస్తాం, మీరే రాసివ్వండి, దానికి అనుగుణంగానే మేమే మైనింగ్ పాలసీ తెస్తాం అని లోకేష్ హామీ ఇచ్చారని గుర్తు చేశారు ఏబీవీ. కానీ తీరా అధికారంలోకి వచ్చాక ఆ తెల్ల కాగితంపై ప్రజల ప్రయోజనాలు రాశారో లేక అక్రమార్కుల అవసరాలు రాశారో తెలియదు. కానీ గతంలో అక్రమాలకు పాల్పడ్డ ప్రైవేట్ కాంట్రాక్టర్లనే మళ్ళీ నెత్తిన పెట్టుకున్నారని ఆరోపించారు ఏబీవీ. ప్రభుత్వం మారినా మైనింగ్ దోపిడీ విధానం మారకపోవడం వెనుక ఏ శక్తులు పనిచేస్తున్నాయన్నది ఇప్పుడు మింగుడు పడని ప్రశ్న. ఒకవైపు ప్రభుత్వం 2025లో సరికొత్త మైనర్ మినరల్ పాలసీని తీసుకొచ్చిందని, డిజిటల్ మానిటరింగ్ ద్వారా ప్రతి టన్ను ఖనిజాన్ని ట్రాక్ చేస్తున్నామని, సులభతర వాణిజ్యానికి పెద్దపీట వేశామని డప్పు కొట్టుకుంటోంది. కానీ కాగితాలపై ఉన్న ఈ పాలసీ అమల్లో మాత్రం పాత పద్ధతిలోనే అరాచకం రాజ్యం ఏలుతోందని ఏబీవీ లేవనెత్తిన పాయింట్ ఇప్పుడు ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తోంది. మైనింగ్ అనేది కేవలం కొండలు గుట్టలను పిండి చేయడం కాదు, అది రాష్ట్ర ప్రభుత్వ ఖజానాను నింపే అతిపెద్ద ఆదాయ మార్గం. గ్రానైట్, క్వార్ట్జ్, సున్నప్రాయి, ఇసుక ఏ ఖనిజమైనా సరే ప్రభుత్వం విధించే రాయల్టీ, సీనియర్స్ ఫీజ్, ఆక్షన్ ప్రీమియం, డెడ్ రెంట్ ద్వారా 100 కోట్లు ప్రభుత్వ ఖాతాలో వచ్చిపడతాయి. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ గణాంకాలను పరిశీలిస్తే 2026-27 సంవత్సరానికి నాన్ ట్యాక్స్ రెవెన్యూ కింద మైనింగ్ రంగం ద్వారా ఏకంగా 5,196 కోట్ల ఆదాయాన్ని అంచనా వేశారు. ఇక 2025-26 సవరించిన అంచనాల ప్రకారం ఈ మొత్తం 5,320 కోట్లు. అంటే రాష్ట్ర ఆర్థిక పరిపుష్టికి మైనింగ్ ఎంత అత్యవసరమో స్పష్టమవుతోంది. ఇలాంటి కీలకమైన రంగంలో ఒక క్యూబిక్ మీటర్ గ్రానైట్ లెక్క తప్పినా, ఒక లారీ ఇసుక అక్రమంగా సరిహద్దు దాటినా అది నేరుగా ప్రజా ఖజానాకు పడే కన్నమే.
అందుకే లైసెన్సులు ఎవరిస్తున్నారు, టెండర్ల ప్రక్రియలో పారదర్శకత ఉందా, నిజంగా అర్హులైన కంపెనీలకు కాంట్రాక్టులు దక్కుతున్నాయా, లేక పాలకుల అనుచరులకే కట్టబెడుతున్నారా అని ఏబీవీ ప్రశ్నిస్తున్నారు. గతంలో మైనింగ్ శాఖ వద్ద ఉన్న నేరుగా వసూలు చేసే వ్యవస్థను ధ్వంసం చేసి ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించటమే ఈ అక్రమాలకు మూల కారణమని ఏబీ వెంకటేశ్వరరావు వేలెత్తి చూపారు. గత ప్రభుత్వ హయాంలో మైనింగ్ శాఖ డైరెక్ట్ కలెక్షన్స్ పక్కన పెట్టి జిల్లాల వారీగా మైనింగ్ వసూళ్లను, విక్రయాలను ప్రైవేట్ కంపెనీలకు దారాదత్తం చేశారని విమర్శించారు. గుంటూరుతో సహా కీలక జిల్లాల్లో మైనింగ్ హక్కులను ప్రైవేట్ హస్తాల్లోకి నెట్టేశారని, తాము అధికారంలోకి వస్తే ఈ ప్రైవేట్ కాంట్రాక్టుల దోపిడీకి చెక్ పెడతామని చెప్పిన టీడీపీ కూటమి నేతలు ఇప్పుడు తీరా అధికారంలోకి వచ్చాక మళ్ళీ అవే ప్రైవేట్ సంస్థలకు రెడ్ కార్పెట్ పంపడం వెనుక అంతరార్థం ఏమిటని ప్రశ్నిస్తున్నారు ఏవీబీ. ప్రైవేట్ భాగస్వామ్యం తప్పు కాదు, కానీ ఆ భాగస్వామ్యం వెనుక జరుగుతున్న గుత్తాధిపత్యం, పారదర్శకత లేని టెండర్లు, ప్రజాధనాన్ని దోచుకునే కుట్రలే అసలు సమస్య అనేది ఆయన చేస్తున్న ఆరోపణ. ఈ ఆరోపణల పరంపర ఎలా ఉంటే మరోవైపు ప్రభుత్వం సైతం గత వైసీపీ పాలనపై నిప్పులు చెరుగుతోంది. 2026 జూన్ నెలలో గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అసెంబ్లీ వేదికగా విడుదల చేసిన వైట్ పేపర్ రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. 2019 నుంచి 2024 మధ్య అక్రమ మైనింగ్ లీజుల కేటాయింపుల్లో అక్రమాలు, ఇసుక విధానంలో ఇష్టారాజ్యంగా వ్యవహరించడం వల్ల ఆంధ్రప్రదేశ్ ఖజానాకు ఏకంగా 19,137 కోట్ల భారీ నష్టం వాటిల్లిందని అధికారికంగా ప్రకటించారు. అంతేకాదు, తాము తెచ్చిన నూతన పాలసీతో మైనింగ్ రంగాన్ని పునరుద్ధరించామని, 1700కు పైగా దరఖాస్తులు రాగా 172 కొత్త మైనింగ్ లీజులకు ఆమోదం తెలిపి 172 కోట్ల తక్షణ ఆదాయాన్ని రాబట్టామని ప్రభుత్వం సమర్థించుకుంటోంది. అక్రమ మైనింగ్లకు పాల్పడిన పాత కంపెనీలకు ఏకంగా 3,500 కోట్లకు పైగా డిమాండ్ నోటీసులు జారీ చేశామని స్పష్టం చేస్తోంది. ఒకవైపు 19,000 కోట్ల దోపిడీ జరిగిందని ప్రభుత్వం చెబుతుంటే, అదే దోపిడీ కొత్త రూపంలో కొనసాగుతోందని ఈ మాజీ ఉన్నతాధికారి ఏబీవీ బహిరంగంగానే సవాల్ విసురుతున్నారు. ఈ వ్యవహారంలో రాజకీయ నాయకుల విమర్శలు, ప్రతి విమర్శలు పక్కన పెడితే రాజ్యాంగబద్ధ సంస్థ అయిన కాగ్ నివేదిక కూడా మైన్స్ అండ్ జియాలజీ శాఖ లోపాలపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. 2026 మార్చి 6న ఆంధ్రప్రదేశ్ శాసనసభ ముందుకు వచ్చిన విజిలెన్స్ అండ్ పెర్ఫార్మెన్స్ ఆడిట్ నివేదికలో మైనింగ్ లీజుల కేటాయింపు, డీమార్కేషన్, రాయల్టీ వసూళ్లు, సర్వే నిబంధనల ఉల్లంఘనలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మైనింగ్ శాఖ బాధ్యత కేవలం కాంట్రాక్టులు ఇవ్వడమే కాదు, ఖనిజాల ఉత్పాదకతను, వసూలయ్యే ప్రతి రూపాయిను పర్యవేక్షించటమేనని తేల్చి చెప్పింది. అంటే మైనింగ్ రంగంలో లోపాలు ఉన్నాయనేది కేవలం ఒక ఆరోపణ మాత్రమే కాదు, కాగ్ నివేదికలు కూడా స్పష్టం చేస్తున్న పచ్చి నిజం. అధికారంలో వచ్చిన నాటి నుంచి ఏబీ వెంకటేశ్వరరావు వైఖరి తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కేవలం మైనింగ్ మాత్రమే కాదు, 22A నిషేధిత భూముల రద్దు వ్యవహారం, అమరావతి రాజధాని నిర్మాణం, విశాఖపట్నం భూముల కేటాయింపులు, ప్రభుత్వ కీలక విధాన నిర్ణయాలపై ఆయన వరుసగా ప్రజాక్షేత్రంలో ప్రశ్నలు సంధిస్తున్నారు. ఒకప్పుడు వైసీపీ ప్రభుత్వంతో తీవ్రంగా పోరాడి సస్పెన్షన్లు, కోర్టు కేసులు ఎదుర్కొన్న ఏబీవీ ఇప్పుడు కూటమి ప్రభుత్వంపై కూడా అదే స్థాయిలో యుద్ధం ప్రకటించడం వెనుక అంతరార్థం ఏమిటి? ఆయన ఎందుకు ప్రభుత్వ విధానాలపై ఎంత కఠినంగా వ్యవహరిస్తున్నారు? ఆయన సేకరించిన పక్కా సమాచారంతోనే ఈ ఆరోపణలు చేస్తున్నారా అనే సందేహాలు రాజకీయ విశ్లేషకుల్లో వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనా ఒక పటిష్టమైన ప్రజాస్వామ్యంలో పాలసీలు ఎంత అందంగా రూపుదిద్దుకున్నాయి అనేది ముఖ్యం కాదు, అవి క్షేత్రస్థాయిలో ఎంత పారదర్శకంగా అమలు జరుగుతున్నాయన్నదే ముఖ్యం. నిబంధనలు పాటించకుండా, అధికారుల పర్యవేక్షణ లేకుండా ప్రైవేట్ సంస్థల గుత్తాధిపత్యానికి తలొగ్గితే ప్రభుత్వం మారినా ప్రజాధనం లూటీ అవ్వటం ఆగదు. అందుకే ఏబీవీ చేసిన సంచలన వ్యాఖ్యలపై ప్రభుత్వం కేవలం నోటి మాటలతో ఖండిస్తే సరిపోదు. జిల్లాల వారీగా కేటాయించిన మైనింగ్ లీజులు, పొందిన కాంట్రాక్టులు, వసూలైన రాయల్టీ, ప్రభుత్వ ఖజానాకు జమ అయిన నిధుల వివరాలను డిజిటల్ ప్లాట్ఫామ్పై పబ్లిక్ డొమైన్లో ఉంచాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ప్రభుత్వం మారింది, పాలసీలు మారాయని చెప్తున్నారు, కానీ ఆరోపణల తీవ్రత మాత్రం ఎందుకు మారడం లేదు? జగన్ కంపెనీల దోపిడైన నినాదం నుంచి టీడీపీ కంపెనీల పెత్తనం అనే తీవ్ర ఆరోపణ వరకు ఏపీ మైనింగ్ కథ ఎటువైపు పయనిస్తోంది? నిజంగానే గనుల్లో చేతులు మారాయా, లేక పాత వ్యవస్థే కొత్త ముసుగులో రాజ్యమేలుతుందా? ఈ సంచలన ప్రశ్నలకు సమాధానం లభించాలంటే రాజకీయ ప్రసంగాలే కాదు, లీజు పత్రాలు, టెండర్ కండిషన్లు, కాగ్ ఆడిట్ నివేదికలు, రాయల్టీ బ్యాంక్ సెటిల్మెంట్లు బయటకు రావాలి. రాయల్టీ బ్యాంక్ స్టేట్మెంట్లు బయటకు రావాల్సిందే. భూమి లోపల ఉన్న ఖనిజం విలువ ఎంతో జియాలజిస్టులు చెప్తారు, కానీ ఆ ఖనిజం ద్వారా రాష్ట్రానికి దక్కాల్సిన వేల కోట్ల రాబడి ఎవరి జేబుల్లోకి వెళ్తుందో తేల్చాల్సింది మాత్రం పారదర్శకమైన పాలనే. మైనింగ్ ఖజానా తాళాలు నిజంగా ప్రజాప్రభుత్వ చేతుల్లో ఉన్నాయా?
లేక మైనింగ్ మాఫియా చేతుల్లో ఉన్నాయా అనేది రాబోయే రోజుల్లో తేలాల్సి ఉంది. ఇది వాటి టు ది పాయింట్.